కలకడ పిఎస్లో ఈ కేసు కట్టడం జరిగింది. దీంట్లో ఇష్యూ వచ్చేసి కదిరాయి చెరువు విలేజ్కి సంబంధించిన ఉసిరికాయల సిద్ధలింగం అన్న వాళ్ళ అబ్బాయి ఉసిరికాయల రామచంద్ర, ఏజ్ 45 years. ఇతన్ని నైట్ అంటే 31st ఇంటర్వ్యూనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో కొంతమంది వ్యక్తులు వీళ్ళ ఇంటి దగ్గర పశువులు కొట్టం బయట వీళ్ళ అబ్బాయితో పాటు పడుకున్నప్పుడు 6 years old కిడ్తో పాటు పడుకుని ఉన్నాడు. ఆ పడుకుని ఉన్న సందర్భంలో వీళ్ళ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇతన్ని మొహం మీద గట్టిగా కొట్టడం, ఈ రీజన్స్ వల్ల ఇతను చనిపోవడం జరిగింది. ఫస్ట్ వాళ్ళ అబ్బాయి చూస్తాడు, కొంతమంది మొహానికి మాస్క్ అది కప్పుకొని వచ్చిన వ్యక్తులు వీళ్ళ ఫాదర్ని కొడుతున్నారని చెప్పి భయపడి పశువులు కొట్టడంలోకి వెళ్ళిపోయి అతను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏడుస్తా కనపడటంతో దారిన వెళ్తున్న ఒక అతను గమనించి అతన్ని అడిగినప్పుడు ఇట్లా మా ఫాదర్ నైట్ టైము కొంతమంది వచ్చి కొట్టారు, ఈ విధంగా పడి ఉన్నాడని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ వెన్ హీ వెంట్ దేర్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ది పర్సన్ ఈజ్ డెడ్. ఎవరైతే ఈ రామచంద్ర అన్నాయను 45 years ఏజ్ ఉన్నతను ఉన్నాడు. అయితే ఈ ముద్దాయిలు వచ్చేసి అరౌండ్ 7 members మేము గుర్తించి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మేజర్ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దిస్ ఈజ్ స్టెమ్మింగ్ ఫ్రమ్ ఏ ల్యాండ్ డిస్ప్యూట్. ఇతనికి చనిపోయిన ఎవరైతే ఉసిరికాయల రామచంద్ర అని ఉన్నాడో ఆయనకి కోటకొండ వెంకటేష్, ఇతను ప్రైమ్ అక్యూజ్డ్, తాడిపత్రి టౌన్కి చెందిన అతను. ఇతనికి ఈ పర్టికులర్ చనిపోయిన ఆయన ల్యాండ్ దగ్గర పక్కనే కొంత ల్యాండ్ ఇతను కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఇద్దరికి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 5వ నెలలో అంటే 5th month 2 months బ్యాక్ బిఫోర్ దిస్ ఇన్సిడెంట్ జేసీబీ తీసుకొచ్చి చనిపోయిన అతని పొలాన్ని ఇతను దున్నటం, అదేవిధంగా హై హ్యాండెడ్గా బిహేవ్ చేసి ఇతను బెదిరించడం కూడా జరుగుతుంది. ఆ యాంగిల్ కూడా ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల మనకి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ 43 years ఏజ్ కోటకొండ వెంకటేష్ అన్న అతను, నేటివ్ ఆఫ్ తాడిపత్రి టౌన్, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఇతన్ని గుర్తించాం. అంతేకాకుండా వల్లిపట్టి రామ్మోహన్ అని 39 years ఏజ్, ఇతను కదిరాయి చెరువు విలేజే, ఇతను కూడా కలకడ దగ్గర. ఇతను లోకల్గా ఇతనికి రెక్కీ చేసి ఈ వెంకటేష్ అన్న అతను తాడిపత్రిలోనే ఉంటూ వీళ్ళ ద్వారా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఈ రామ్మోహన్ ద్వారా తుమ్మల సురేష్, పూజారి సురేష్, సయ్యద్ బసీద్ అలీ, షేక్ అష్రఫ్ బాషా అండ్ మొహమ్మద్ జాఫర్, వీళ్ళు మెయిన్లీ వచ్చేసి తుమ్మల సురేష్ వచ్చేసి పెదమాండ్యం మండలం, అదేవిధంగా పూజారి సురేష్ కూడా పెదమాండ్యం మండలం చెందినవాడే, మొహమ్మద్ జాఫర్ పెదమాండ్యం మండలం చెందినవాడు. వీళ్ళంతా వెల్లిగల్లు గ్రామం, పెదమాండ్యం మండలం. అదేవిధంగా సయ్యద్ బాసిత్ అలీ అన్నతను నక్కల దిన్నె, బెంగళూరు రోడ్, మదనపల్లి టౌన్ దగ్గర. అదేవిధంగా అష్రఫ్ బాషా అన్నతను కూడా మదనపల్లి టౌన్ దగ్గర ఈ బెంగళూరు రోడ్ అనే ఏరియాలో ఉండటం జరుగుతుంది. వీళ్ళందరూ ప్లాన్ చేసి అరౌండ్ 3,70,000 వీళ్ళకి సుపారీ ఇస్తాడు ఈ వెంకటేష్ అన్నతను. ఈ అమౌంట్ తీసుకుని దిస్ ఈజ్ బేసికలీ మర్డర్ ఫర్ గెయిన్. సో వీళ్ళ అందరినీ కూడా ప్రాపర్గా ఇన్ టైమ్ ఇన్వెస్టిగేషన్ చేసి డిఎస్పీ గారు, అదేవిధంగా మా కలకడ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ అందరూ కూడా చాలా కష్టపడి వీళ్ళని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి దీంట్లో వేరియస్ యాంగిల్స్, అతను చనిపోయిన అతనికి ఉన్న ఫ్యామిలీ రిలేషన్స్, అదేవిధంగా అతనికి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత ఈ పర్టికులర్ ల్యాండ్ డిస్ప్యూట్ అనే యాంగిల్ గమనించి దీని మీద లోతుగా విచారణ జరపడం వల్ల ఈ 7 members పట్టుకోగలిగారు. అంటే దీనితో పాటు 3 మోటార్ సైకిల్, అంటే అమ్మడానికి రెడీగా ఉన్న మోటార్ సైకిల్ ప్లస్ ఆ అఫెన్స్ నంబరు 52/24 మన కొల్లిపార పిఎస్లో ఉన్న దొంగతనం జరిగిన కేసులో ఉన్న కొంత గోల్డ్ కూడా వీళ్ళతో పాటు ఇదన్నీ కూడా ఇచ్చేసి మార్చడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు మేము చేయడం జరిగింది. అంటే కేసు అనేది ఎంత ప్రాపర్గా చేస్తున్నాం అన్నది దీనికి ప్రూఫ్. ఇంత డీటెయిల్గా నేను చెప్పడానికి ఏంటంటే ఏదో ఒకటి చేయడం అనేది కాదు, మనం ప్రాపర్గా చేస్తున్నాము. దానికని ఇది ఆ గోల్డ్ ప్లస్ బైక్ ఇది ఎక్స్చేంజ్ ఉందో అప్పుడు ఇది మనం న్యూట్రలైజ్ చేయగలిగాం. ఈ పర్టికులర్ గోల్డ్ అంటే సార్
గోల్డ్ మనకి గోల్డెన్ రింగ్ ఒకటి, గోల్డ్ బ్లాక్ బీడ్స్ చైన్ ఒకటి ఎంత వస్తుంది? 13 గ్రామ్స్, 13 గ్రామ్స్ వస్తుంది. 21 kgs అంటే ఇది డిఫర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ యావరేజ్ మనకి 5,000 వరకు వేయచ్చు, 1,10,000 వరకు వస్తాయి. 6 ఇది కూడా మనం ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేసాము. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే దీనిపైన ఇమీడియట్గా కాల్ చేస్తారంటే ఆ పర్టికులర్ పర్సన్ నుంచి ఎంటైర్ లింక్ని కూడా ఐడెంటిఫై చేయడం వరకు మనం రిస్క్ తీసుకోము, ఖచ్చితంగా చేస్తాము. సో అదేవిధంగా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్ గారి పైన స్పెషల్ టీమ్స్ అంటే ప్రతి ఒక్క సబ్ డివిజన్ ఆఫీసరు, సిఐ అందరూ కూడా సార్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటాం. అడిషనల్ ఎస్పీ గారితో పాటు కోఆర్డినేట్ చేస్తూ ఏ కేసుని కూడా అలాగా వదిలేయకుండా ఎంటైర్ లింక్ని న్యూట్రలైజ్ చేయడం వరకు అడిషనల్ ఎస్పీ స్పెసిఫిక్గా దానిపైన ఉంటారు. మ్యాక్సిమం మన కాన్సన్ట్రేషన్ కూడా ఎన్డీపీఎస్ పైన. ఇది కొన్ని స్ప్రెడ్ అయి ఉంది యాక్చువల్లీ. ఇట్స్ అ ఛాలెంజ్, బట్ మన గవర్నమెంట్ మ్యాండేట్ యాజ్ వెల్ యాజ్ మన పోలీస్ తరపు నుంచి ఉన్న ఎఫర్ట్స్ ఖచ్చితంగా దీనిపైన ఎక్కువ పెడతామని చెప్పేసి మేము నమ్ముతున్నాము. యాజ్ అ మీడియా మీ తరపు నుంచి కూడా ఎనీ సపోర్ట్ కొంత ఉందంటే మేము ఇది సొసైటీకి ఒక చేయాలన్న ఉద్దేశంలో మేము ఈ మొదటి ఉన్న నలుగురు కూడా ఒక అసోసియేట్స్ అంటే మెయిన్ వీళ్ళు కొల్లిపార. దీంట్లో 2 కొల్లిపారలో ఉన్నారు, ఒకరు బప్పట్ల ఫ్రెండ్. A2 అనేది బప్పట్ల కాకపోయినా ఫ్రెండ్. మన A4 సిద్ధార్థ కుమార్ అనే వ్యక్తి యాక్చువల్లీ మనకి ఈ భద్రక్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చి పనిలకు వచ్చేసి ఇక్కడ మనకి సెటిల్ అయిపోయారు, చోడవరం విలేజ్ గుంటూరులో. సో ఇలాంటి నలుగురు కూడా అసోసియేట్స్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. వీళ్ళ పైన కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A1 అమ్మిశెట్టి శివాచంద్ర చూసినప్పుడు దాదాపు 10 కేసు ఉంది ఆ వ్యక్తి పైన. సో మనకి 179/2024 అని చెప్పి ఒక గంజా కేసు తెనాలి రూరల్ పిఎస్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటల్ 7 ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మన ఇంట్లో నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క గంజా కేసులో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏంటి యాక్చువల్లీ ఒకరిని పట్టుకున్న తర్వాత అక్కడతో పాటు వదిలేయకుండా ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ సప్లై చేస్తున్న వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ కన్జ్యూమర్ వాళ్ళు కూడా పాత కేసు ఉందా, పేరెంట్స్కి ఐడియా ఉందా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ సిస్టమేటిక్గా వెళ్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. మొన్న రోజు కూడా గుంటూరులో మనం కేసు డిటెక్ట్ చేసినది బీట్ చేసాము. సో ఈరోజు మన తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేసిన కేసు సంబంధించి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. దీంట్లో అందరూ కూడా ఈ ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. కాకపోయినా నేను నా తరపు నుంచి అమ్మిశెట్టి శివాచంద్ అని చెప్పేసి A1, అదేవిధంగా అక్యూజ్ నెంబర్ 2 దాసరి భరత్, A3 ఆవులమండ పవన్ సాయి, తర్వాత A4 పరిడ సిద్ధార్థ కుమార్, A5 గొర్రెలు రాజా, A6 కండపల్లి సతీష్, A7 తోలం రాము అని చెప్పేసి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేసాము. దీని వెనకున్న స్టోరీ చూస్తామంటే మోడస్ ఆపరండి అంటారు. MO అనేది ఎలా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్ మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి HB బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం, లేకపోతే ఏజెన్సీ ఉన్నవాడిని ఇక్కడ తెచ్చుకొని వాడికి ఇవ్వడం అని చెప్పేసి ఈ MO అనేది జరుగుతుంది. నేను అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో వర్క్ చేశాను, మళ్ళీ కాకినాడలో చేసినప్పుడు బార్డర్ అల్లూరు సీతారామరాజు వర్క్ తో పాటు కలిసి ఉంది కాబట్టి కొంచెం ఈ MO పైన నాకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది. దొంగతనం కేసులో వీళ్ళు ముద్దాయి యాక్చువల్లీ దాన్ని బేస్ చేసుకుని అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పెండింగ్ ఉన్నది. వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆ కేసు పరంగా అరెస్ట్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయగా ఈ గంజా కేసు అనేది కూడా మనకి రావడం జరిగింది. అదేవిధంగా A1, A2, A3 శివచందు, భరత్, తర్వాత పవన్ సాయి వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫెండర్స్ కూడా. వాళ్ళ దగ్గర నుంచి 3 బైక్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా నమోదు ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇది ఒక సైడ్ ఉండగా నెక్స్ట్ ఉన్న ముగ్గురు కూడా రౌతులపూడి మండలం కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉంది. నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను. అది మనకి ప్రతిపాడు లిమిట్స్కి వస్తాయి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్కి బార్డర్ వస్తాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ చేస్తూ వాళ్ళతో పాటు గంజా ఎక్స్చేంజ్ చేసుకున్న క్రమంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఇది మన SDPO, అడిషనల్ SP సెబ్,
తర్వాత మన సిఐ గారు, సిఐ తెనాలి రూరల్ అండ్ ఎస్ఐ తెనాలి రూరల్ అందరూ కూడా ఒక టీమ్గా బాగా కష్టపడాలి ఈ పర్టికులర్ ప్రోగ్రెస్. అంటే చెప్పడానికి ఈజీగా ఉంటాయి కానీ ఎంటైర్ నెట్వర్క్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది అంత ఈజీ కాదు. మనీ వైజ్, ట్రావెలింగ్ వైజ్, మ్యాన్ పవర్ వైజ్ ఇవన్నీ కూడా ఛాలెంజింగ్. కాకపోయినా ఎంటైర్ నెట్వర్క్ కమింగ్ డేస్లో నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో ఉన్న వరకు మనం గంజా నెట్వర్క్ ఎంటైర్ కూడా తగ్గించాలన్న ఉద్దేశంతో పాటు ఇది చేయడం జరిగింది. దీంట్లో ఈ పాత కేసెస్ అన్ని పైన కూడా కొన్ని త్వరగా కన్విక్షన్ వస్తున్నట్టు కూడా మనం కొన్ని ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో జనరల్గా చెప్పాలంటే మీకు ఇప్పుడు అప్ టు 1 kg వరకు మనము కన్స్యూమర్స్ అన్న కేటగిరీకి వెళ్తే 1 year పనిష్మెంట్ వస్తాయి. తర్వాత ఎవరు దీన్ని పెడ్లర్, సెల్లర్ అంటారు, ఎవరు దీన్ని అమ్ముతూని చేస్తారో సో జనరలీ 20 kg వరకు మనకు దొరికిందంటే దానికి 10 years పనిష్మెంట్ ఉంటాయి, ఫైన్ 1 lakh వరకు ఉంటాయి. సో అదే మెయిన్ దీంట్లో ఎవరు ట్రాన్స్పోర్టర్ కింద చేస్తారో అది కాకుండా 20 kg ఎబో దొరికిందంటే 10 సంవత్సరంతో పాటు 2 లక్షలు ఫైన్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎంటైర్ కాన్సన్ట్రేషన్ దీనిపైన చేస్తున్నాం. ఇప్పుడు నుంచి 20 kg ఎబో ఈ ఎలుగురికి దొరికిందంటే ఎలుగురు పైన పాత కేసు ఉంది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో A4 పరిడా సిద్ధార్థ కుమారు, A7 తోడేం రాము ఇద్దరికి కూడా ఆల్రెడీ గంజా కేసు ఉంది. ఎక్కడ తడాలో ఉంది, నెల్లూరులో మన A4 పరిడా సిద్ధార్థ కుమార్కి, A7కి నరసాపురంలో ఉంది. ఇలాంటి ఈ గంజాలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంటారు. యాక్చువల్లీ వీళ్ళని పర్మనెంట్గా మనం ఎలాగా న్యూట్రలైజ్ చేయాలనేది ఒక పెద్ద ఛాలెంజ్. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. వీళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ ఇనిషియేట్ చేయడమా, లేకపోతే పాత కేసెస్లో కన్విక్షన్ త్వరగా వచ్చిందంటే 10 సంవత్సరానికి లోపలికి వెళ్ళిపోతారు. ఆ మెథడ్ చేయడం అనేది మనం కమింగ్ డేస్లో మనం సిస్టమాటిక్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ.